హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే అమెజాన్లో ప్లేస్ అయిన ఒక గ్రేట్ పర్సన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. తను ఎవరో కాదు, వెంకటేష్ అనమాట. సో తను రీసెంట్గానే అమెజాన్లో ప్లేస్ అయ్యాడు. సో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు మన ముందున్నాడు. సో తను ఎలా ప్లేస్ అయ్యాడు, అమెజాన్లో జాబ్ తెచ్చుకోవడానికి తను ఎలా కష్టపడ్డాడు అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు తెలుసుకుందాం. తను కూడా రీసెంట్గానే 3 days బ్యాకే ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అయింది. సో తను నాతో షేర్ చేసుకున్నాడు. సో మనము ఆ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సో హాయ్ వెంకటేష్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ పార్ట్ విత్ అమెజాన్. సో హాయ్ బ్రో. హ్యాపీ టు ఎస్ సో హ్యాపీ టు సీ యూ హియర్. సో థ్యాంక్ యూ. బ్రో థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు అమెజాన్లో ప్లేస్ అయినందుకు? ఫెల్ట్ సో హ్యాపీ బ్రో. ఓకే. యాక్చువల్లీ ఐమ్ వెంకటేష్. ఐమ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే. నాది గ్రాడ్యుయేషన్ 2019లో అయింది. ఐమ్ డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ. సో యాక్చువల్లీ నేను అమెజాన్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఓ 2019 నుంచి అంటే యాక్చువల్లీ కెరీర్ గ్యాప్ ఉంటుంది చాలా. సో ఫస్ట్ ఆ కెరీర్ గ్యాప్ గురించి నేను చాలా భయపడ్డాను, అసలు తీసుకుంటారా లేదా అమెజాన్లో అని. అండ్ అమెజాన్ అనేసి అంటే లైక్ ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనం డిగ్రీ కదా, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అది మనం మెయింటైన్ చేయొచ్చా లేదా, వాళ్ళు తీసుకుంటారా లేదా, చాలా డౌట్స్ ఉండేవి ఇందులోకి రాకముందు, నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ నా డిగ్రీ కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్ గ్రూప్స్ కోచింగ్ కూడా వెళ్ళాను. ఒక 1 year కోచింగ్ కూడా తీసుకున్నాను. సో కోచింగ్ తీసుకున్నాక లైక్ నేను అందులో ప్రిపేర్ అవుతూనే నోటిఫికేషన్స్ అనేవి రీసెంట్ గా అప్పటి నుంచి రాలేదు, ఇప్పటి వరకు టిల్ నో నోటిఫికేషన్స్ అనమాట. సో నేను అందులో ప్రిపేర్ అవుతేనే అమెజాన్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ మా రిలేటివ్ ఒకరు అమెజాన్ లో చేస్తున్నారు. సో తను నాకు ఆ లింక్ అనేది, ఎగ్జామ్ లింక్ అనేది నాకు సెండ్ చేసేవారు. సో సెండ్ చేస్తే నేను దానికి అప్లై చేసి, స్టార్టింగ్ లో నేను చేస్తున్నప్పుడు అయితే అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటో కూడా నాకు అసలు ఐడియా ఉండేది కాదు, మినిమం కూడా. ఫస్ట్ నేను రాసిన రోల్ కి అయితే లైక్ స్టార్టింగ్ మనకు వెర్బల్ ఎబిలిటీ ఉంటది కదా, 25 minutes లో 30 bits, అది కూడా నేను కంప్లీట్ చేయలేకపోయాను యాక్చువల్ గా. స్టార్టింగ్ లో నాది అక్కడే ఆగిపోయింది. సో నేను ఏం చేసేవాడిని అనేసి అంటే లైక్ యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో క్లాసెస్ వినడం, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనకి వర్షన్ టెస్ట్ లో, అవన్నీ చూసి నేను చాలా వరకు మాక్సిమం ఓకే రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. నేను ఎగ్జామ్ రాస్తూ నెక్స్ట్ రోల్స్ రాస్తూ ఉండగా రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని వచ్చి ఉండేవి, అవి నాకు హెల్ప్ చేస్తూ ఉంటూ లాస్ట్ కి ఆ వెర్బల్ ఎబిలిటీ అనేది స్టార్టింగ్ టెస్ట్ నేను కంప్లీట్ చేయడం కూడా జరిగింది అక్కడ. అలా లైక్ చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా ఆబ్స్టాకిల్స్ కూడా ఫేస్ చేశాను ఈ టైంలో. లైక్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నావు ఏంటి ఇంకా స్టిల్, అందులో జాయిన్ అయిపోయి ఇందులో జాయిన్ అయిపోయి ఏదో దాంట్లో కింద చిన్నదా పెద్దదో ఫస్ట్ వెళ్ళిపోయి ఏదో దాంట్లోకి అనేసి చాలా ప్రెజర్ కూడా ఉండేది. అంత ప్రెజర్ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఏదో ఒక దాంట్లోకి జాయిన్ అయిపోవచ్చు, బట్ నాకు ఫర్దర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ తర్వాత నేను వేరే దానిలోకి ఆ తర్వాత షిఫ్ట్ అవ్వడం కష్టం అవుతుంది. నేను ఒక దానికి ప్రిపేర్ అవుతున్నాను, ఒక దాన్ని నాకు గోల్ గా పెట్టుకున్నాను, అదే అమెజాన్. సో దానిలోనే నేను ఎలా అయినా ఎప్పటికైనా జాబ్ తెచ్చుకోవాలి కూడా. అందులోనే నా ఫ్యూచర్ నేను చూసుకుంటున్నాను ప్రెసెంట్ అయితే. సో గ్రేట్ ఆఫ్ యూ బ్రో. వినడానికి కూడా చాలా బాగుంది. చాలా హార్డ్ వర్క్ చేసి నువ్వు ఇక్కడ దాకా వచ్చావు అని అర్థమైంది. సో మీరు వర్సాన్ టెస్ట్ ని ఎలా క్లియర్ చేయగలిగారు? ఫస్ట్ రౌండ్ లో పోయిందని స్టార్టింగ్ లో చెప్పారు. సో తర్వాత వర్సాన్ టెస్ట్ కి వచ్చింటారు. సో వర్సాన్ టెస్ట్ లో మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? మీరు ఫస్ట్ టైమే క్లియర్ చేయగలిగారా? అసలు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అసలు చెప్పగలుగుతారా? యాక్చువల్లీ వెర్సాన్ టెస్ట్ అంటే రిటర్న్ టెస్ట్ అండ్ ఓరల్ టెస్ట్ కూడా ఉంటది. అందులో 2 types ఇస్తాడు మనకి. సో ఏంటంటే వెర్సాన్ టెస్ట్ నేను కంప్లీట్ చేయడానికి నియర్లీ ఒక 4 to 5 రోల్స్ రాశాను బ్రో. యాక్చువల్గా అంటే నేను నియర్లీ ఒక 25+ రోల్స్ కి నేను టిల్ నో ఇప్పటి వరకు నేను రాశాను. దానిలో ఒక 4 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దిస్ ఈస్ ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనేది నా 4th ఇంటర్వ్యూ. ఫస్ట్ క్యాటలాగ్ అసోసియేట్ కి ఇచ్చాను, సెకండ్ వన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్, థర్డ్ వన్ సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్, ఫోర్త్ వన్ ఇస్ ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనమాట. నేను మీకు యాక్చువల్లీ మీ మది వ్లాగ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ కి సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు మీ వీడియోస్ చూసాను అనమాట. సో అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వడం, నేను అది ఇచ్చే టైంకి మీరు ఆల్రెడీ టిఆర్ఐ గా అందులో వర్క్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు నాకు
ఒక ఐడియా వచ్చిందనమాట. ఓకే. లైక్ ఎలాంటి నైస్. క్వెషన్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ క్యాటలాగ్ కూడా ఒకటి వీడియో చేసి ఉంచారు మీ దానిలో. యెస్. 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 మీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి. సో, హ్మ్. నేను దానికి ఇచ్చాననమాట. యాక్చువల్‌గా ఆ వెర్షన్ టెస్ట్‌లో అనేసంటే హ్మ్. ఇప్పుడు రిటన్ అండ్ ఓరల్ మనం ఉంటాయి కదా! లైక్ యెస్. యెస్. రిటన్‌లో అంటే లైక్ టైపింగ్, హ్మ్. సెంటెన్స్ కంప్లీషన్, ఈమెయిల్ యెస్. రైటింగ్ లైక్ ఒక 5-6 ఉంటాయి అందులో. యెస్. యెస్. లే సెక్షన్స్. యాహ్! హ్మ్. సెక్షన్స్ ఉంటాయి. ఆ హ్మ్. 5-6 సెక్షన్స్‌లో నేనేంటంటే స్టార్టింగ్‌లో నేను ఈమెయిల్ రైటింగ్ అదంతా ఓకే. నో ప్రాబ్లమ్. హ్మ్. బట్ ఈ సెంటెన్స్ కంప్లీషన్ దగ్గర నా హ్మ్. టైపింగ్ స్పీడ్ అనేది సరిపోయేది కాదు. వాళ్ళిచ్చే యెస్. టైంకి. లైక్ హ్మ్. 25 సెకండ్స్ ఎంతో ఇస్తారు. అవును. సరిపోయేవి కాదు. సో, ఫస్ట్ నేనేమనుకున్నాననేసంటే ఫస్ట్ హావ్ టు ఇంప్రూవ్ మై టైపింగ్ స్పీడ్ విత్ యెస్. యాక్యురసీ. హ్మ్. సో, నేనేం చేసేవాడిననేసంటే టైపింగ్ మాస్టర్ అనేది ఆన్‌లైన్‌లో యాప్ అది ఇన్‌స్టాల్ చేసుకొని ఆ టైపింగ్ అనేది నేర్చుకున్నాను. యెస్. స్పీడ్‌గా, యాక్యురేట్‌గా టైప్ చేయడం. అది హ్మ్. టైప్ చేసుకొని అండ్ ఈ ఓరల్‌గా అది కూడా ఉండడానికి మనం ఆహ్, ఒక మంచి హెడ్‌సెట్ అనేది యూజ్ చేస్తే హ్మ్. వెర్షన్ టెస్ట్ ఇస్తున్నప్పుడు సో, హ్మ్. మనకు కొంచెం క్లారిటీగా వినబడతది. యెస్. సో, మనం వాళ్ళకి అది మనం ఓరల్‌గా చెప్పాలి. ఎగ్జాక్ట్‌గా వాళ్ళు ఏం యెస్. చెప్తున్నారో హియర్ చేసి మనం వాళ్ళకి అది రిపీట్ చేయాలి. యెస్ బ్రో. లైక్ ఏదో ఒక 8 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ హ్మ్. సెంటెన్సెస్ కూడా వాళ్ళు చెప్పిన నంబర్ బట్టి మనం రిపీట్ చేయాలి. యెస్. నెక్స్ట్ యెస్. రీడింగ్ అన్నమాట. లైక్ హ్మ్. ఆ తర్వాత డిక్టేషన్ అనేది ఉంటది. సో, హ్మ్. అవన్నీ మనం కంప్లీట్ చేసుకొని నియర్‌లో ఒక 4-5 రోజులు తీసుకున్నాను బ్రో. వెర్షన్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయడానికైతే. ఓకే. ఆ! సో, మీరు దీనికోసం ఏమైనా వెబ్‌సైట్స్ కానీ, లేకపోతే యూట్యూబ్‌లో వీడియోస్ కానీ, ఇంకా ఎలాంటివి చూసి ప్రిపేర్ అయ్యారు? ఏమైనా వెబ్‌సైట్స్, యాప్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? లేకపోతే మీరు ఓన్లీ యూట్యూబ్ వీడియోసే చూసారా? పర్టిక్యులర్ వెబ్‌సైట్స్ లాంటివి ఏం లేవు బ్రో సజెస్ట్ ఓకే. చేయడానికి. యాక్చువల్లీ పియర్సన్ అనే దాంట్లో నేను శాంపుల్ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ యెస్. చేశాను. అది నాకు యెస్. బాగా యెస్. యూజ్‌ఫుల్ అయింది ఎస్ఎన్‌టి ఓకే. ఎగ్జామ్‌కి. అండ్ మోస్ట్‌లీ నేను యూట్యూబ్‌లో ఉన్న మీ మధు బ్లాగ్ స్టడీ అని ఇలా సమ్ పర్టిక్యులర్‌గా కొన్ని ఛానెల్స్ అనేవి హ్మ్. అమెజాన్‌కి సంబంధించి చేసిన వీడియోస్ రిపీటెడ్‌గా చూసి నోట్స్ అనేది ఓకే. ప్రిపేర్ చేసుకునేవాడిని. నోట్స్ ప్రిపేర్ ఆల్రైట్. చేసుకొని సో, ఆ పర్టిక్యులర్ క్వెషన్స్ అనేవి ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే. సూపర్ బ్రో. సో, అండ్ ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకున్నారు కదా! సో, మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ కూడా ఉంది అన్నారు. అండ్ యెస్ బ్రో. సడెన్‌గా ఒక్కసారిగా జాబ్ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు? దే ఫెల్ట్ వెరీ హ్యాపీ బ్రో. యాక్చువల్లీ హ్మ్. మా నాన్నగారైతే లిటరల్లీ ఏడ్చేశారు. ఓహ్! ఆ! ఆ! ఇంత చదువుకున్నావు, హ్మ్. గ్రూప్స్ అన్నావు, కోచింగ్‌కెళ్ళావు, నోటిఫికేషన్స్ కూడా తీయలేదు ఇప్పటికొచ్చి. అవునవును. మనతో నీతో చదువుకున్న వాళ్ళందరూ ఏదో ఒక దాంట్లో లైక్ సెటిల్ అయ్యి ఉన్నారు. ఓకే. ఆ! లైక్ ఉంటాయి కదా బ్రో! ఫ్యామిలీ టెన్షన్స్ అవి. డెఫినైట్‌లీ. కొంచెం డెఫినైట్‌లీ. ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ హ్మ్. ఉంటాయి. సో, అవన్నీ ఇంకా దీంతో క్లియర్ అవుతాయని నేను హోప్‌ఫుల్‌గా చాలా హోప్‌తో ఉన్నాననమాట. వాళ్ళు కూడా హ్మ్. అదే అనుకున్నారు. సో, ఓకే. అమెజాన్ అంటే ఒక ఆల్‌మోస్ట్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్. డెఫినైట్‌లీ. సో, హ్మ్. ఓకే. ఇందులో గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. సో, దిస్ ఈస్ మై లైఫ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. యెస్. యెస్. డెఫినైట్‌లీ. యెస్ బ్రో. ఆ! సో బ్రో మనమైతే ఇంక కొంచెం డీప్‌గా ఎళ్దాం. నువ్వు లేటెస్ట్‌గా టీఆర్ఐ ఇంటర్వ్యూ ఇచ్చా అన్నావు గదా! సో, ఈ యెస్ బ్రో. ఇంటర్వ్యూలో ఆ ప్యానెల్ నిన్ను ఏమేం క్వెషన్స్ అడిగారు? ఎలాంటి క్వెషన్స్ అడిగారు? కంప్లీట్‌గా కొంచెం షేర్ చేయగలుగుతావా? యెస్ బ్రో. ష్యూర్ బ్రో. యెస్. యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూయర్ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ అనేది చాలా నచ్చింది బ్రో. ఓకే. ఆహ్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అతను నన్ను. ఓకే. ఫస్ట్ అడగగానే తన ఇంట్రో చెప్పుకున్నారు. ఓకే. లైక్ క్వాలిటీ సర్విస్ అసోసియేట్‌గా 7 ఇయర్స్‌గా చేస్తున్నారు అమెజాన్‌లో అని చెప్పారు. హ్మ్. సో, నెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ గో త్రూ యువర్ రెజ్యూమ్ అని చెప్పారు. సో, ఓకే. నేనేం చేశాననేసంటే నా సెల్ఫ్ డీటెయిల్స్ లైక్ ఐయామ్ వెంకటేష్. ఐయామ్ ఫ్రమ్ విశాఖపట్నం. మై హ్మ్. గ్రాడ్యుయేషన్ అండ్ ఐ హావ్ వర్క్డ్ ఇన్ అన్ ఎన్‌జీఓ ఫర్ 1 ఇయర్. ఓకే. ఆ! సూపర్. ఆ! అది కూడా చెప్పాను. ఆ హ్మ్. రెజ్యూమ్‌లో మెన్షన్ చేసి. హ్మ్. సో, యాక్చువల్లీ నేను అందులో ఎంఎస్ ఆఫీస్ అని కూడా మెన్షన్ చేశాను. ఓకే. సో, అది కూడా చెప్పాను. చెప్పిన హ్మ్. తర్వాత ఓకే. వెల్ అండ్ గుడ్ వెంకటేష్. నెక్స్ట్ ఆహ్, టెల్ మీ అబౌట్ ద రోల్ అని చెప్పారు. హ్మ్. టెల్ మీ అబౌట్ ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ రోల్ మీరు ఆల్రెడీ మీ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు కదా! యెస్. ఆహ్, యెస్. మీ ఆ వీడియో చూసింది నేను యాజ్ ఇట్ ఈస్‌గా మీరేం చెప్పారు ఏంటనేది హ్మ్. నేను జాబ్ డిస్క్రిప్షన్‌లో చదివి అది ప్లస్ ఇది నేను 2 కలిపి నా పర్సనల్ నోట్‌బుక్‌లో నోట్ చేసుకొని లైక్ సూపర్బ్. నా ఓన్‌గా ఎలా చెప్పగలనో అలా చెప్పాననమాట. జస్ట్ ఓకే.
ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది సాఫ్ట్ స్కిల్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ నార్మల్‌గా అతనికి చెప్పాను నాకు ఏం అర్థమైంది ఏంటనేది ఆ రోల్ గురించి. ఓకే. వెల్ హౌ డు యూ డిటెక్ట్ ద ఆన్‌లైన్ ఫ్రాడ్ అని అడిగారు. అది కూడా నేను చెప్పాను. నేను ప్రిపేర్ అయింది నోట్స్‌లో రాసుకున్నది యాజ్ ఇట్ ఈస్‌గా అది కూడా చెప్పాను. సూపర్. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అని కూడా అడిగారు. సేమ్ ఓకే. క్వెషన్. లైక్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ మీరు ఒక ఎన్‌జీఓలో చేశానంటున్నారు. ఓకే. ఆ వర్క్ ఏంటి అసలు? ఆ వర్కు చేస్తున్నారు కదా! దానికి ఇప్పుడు మీరు చేయబోయే రోల్‌కి ఏమైనా సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే. మీరేమైనా ఇంటర్‌లింక్ ఏమైనా చేసుకోగలరా అనేసంటే, లైక్ నేను చెప్పాననమాట. ఇన్ దట్ ఎన్‌జీఓ ఐ కెన్ డైరెక్ట్‌లీ కమ్యూనికేట్ విత్ ద పీపుల్ ఇన్ ఫీల్డ్ వర్క్. లైక్ ఇందులో కూడా ఈ రోల్‌లో కూడా మన ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్‌తో వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వాలి. సో, ఇలా అనేసి దాన్ని నేను ఇంటర్‌లింక్ చేసుకుంటూ చెప్పాననమాట. సూపర్. ఓకే. గుడ్ వెంకటేష్. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్ అండ్ షార్ట్ టర్మ్ గోల్ అని కూడా అడిగారు. నేను ఓకే. చెప్పాను. మై లాంగ్ టర్మ్ గోల్ ఈస్ టు స్టార్ట్ అన్ ఎన్‌జీఓ టు హెల్ప్ అండ్ సర్వ్ పీపుల్ అని చెప్పాను. ఓకే. మై షార్ట్ టర్మ్ గోల్ ఈస్ సింపుల్ సార్ టు లెర్న్ మోర్, వర్క్ మోర్ అండ్ గివ్ 100% ఆల్‌వేస్. ఐ నెవర్ థింక్ ఎనీ వర్క్ ఈస్ స్మాల్. ఐ జస్ట్ లవ్ మై వర్క్ అని చెప్పాను. సూపర్. ఓకే. ఓకే. వెల్ గుడ్ వెంకటేష్. ఓకే. నెక్స్ట్ అతను నన్ను అడిగిన క్వెషన్స్ ఏమున్నాయి అనేసంటే మాక్సిమం మన ప్రీవియస్ మెయిన్ థింగ్ అతను నన్నడిగింది యూ హావ్ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ 2000 రైట్ 2019 రైట్ అనేసన్నారు. యెస్ సార్ అని చెప్పాను. ఓకే. ఈ 3 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌లో మీరేం చేశారని కూడా అడిగారు. అడిగితే యెస్. యెస్. లైక్ నేను చెప్పాను. ఒక 1 ఇయర్ నేను ఇలా వెళ్ళాను సార్. గ్రూప్స్ కోచింగ్‌కి వెళ్ళాను సార్ హైదరాబాద్. గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నాను. గవర్నమెంట్ జాబ్స్‌కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్‌కి. నెక్స్ట్ ఆహ్, ఇక ఫర్దర్‌గా నోటిఫికేషన్స్ పడవని తెలిసి నేను అమెజాన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. అమెజాన్ సెలెక్ట్ చేసి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేను కూడా అని ఓకే. చెప్పాను. ఓకే. వెల్ వెంకటేష్ ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్ అనేదొచ్చేస్తే మీరు అమెజాన్ వదిలేస్తారా అని అడిగారు నన్ను. చాలా డిఫికల్ట్ క్వెషన్. అడిగారు. నో ఆ! సార్, నో సార్ అసలు నేను ఆ ఒపీనియన్ కూడా లేదు. ఐ హావ్ కంప్లీట్‌లీ స్టాప్డ్ మై ప్రిపరేషన్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే. ఐ ఐ జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ మై కెరియర్ పాత్ ఇన్ ఓన్లీ అమెజాన్ అండ్ ఐ కెన్ ఓన్లీ సీ మై ఫ్యూచర్ ఇన్ అమెజాన్ హ్మ్. అని చెప్పాననమాట. చెప్తే ఓకే. సూపర్. గుడ్ వెంకటేష్. నెక్స్ట్ వై వై డూ యూ సెలెక్ట్ అమెజాన్ అని చెప్పారనమాట. ఓకే. ఓకే. ఇట్ ఈస్ వెల్ నోన్ బ్రాండ్. యెస్. It is among the ఎవ్రీవన్. top it is among the top 5 companies in the world, యెస్. and I strongly believe that it has a good work culture అని చెప్పాను. ఓకే. ఓకే. గుడ్ వెంకటేష్ దట్స్ ఆల్సో నైస్. ఆహ్, హ్మ్. నెక్స్ట్ ఏమడిగారు అనంటే మోస్ట్‌లీ నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాను కదా! ఆ 1 ఇయర్ యెస్. ఆ ఎన్‌జీఓలో మీరు చేసింది ఏ ప్రాజెక్ట్స్ చేశారు అనేసంటే లైక్ నేను నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాను. లైక్ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఫాస్టాగ్ అనే ఒక ప్రాజెక్ట్ చేశాను సార్. అండ్ ఓకే. ఆల్సో ఈ-శ్రమ్ అని అనార్గనైజ్డ్ వర్కర్స్‌కి లేబర్ కార్డ్స్ చేసి మా ఎన్‌జీఓ తరపున అలా కార్డ్స్ ప్రింట్ చేసి ఇచ్చేవారం. ఇలాంటివి ఓకే. లైక్ ఇవన్నీ కూడా నేను చెప్పాననమాట వాళ్ళకి. ఓకే. సూపర్. ఓకే. మీరు అమెజాన్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కదా! ఓకే. హ్మ్. గుడ్. అమెజాన్‌లో మీరు ఫస్ట్ 6 మంత్స్‌లో జాయిన్ అయ్యాక హ్మ్. ఏమైనా లీవ్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ 6 మంత్స్‌లో మీకేమైనా లీవ్స్ అవసరమా? పర్సనల్ ఓకే. లీవ్స్ ఏమైనా అనేసంటే, నో సార్ ఐ డోంట్ వాంట్ ఎనీ లీవ్స్ సార్. ఇఫ్ ఎనీ హెల్త్ ఎమర్జెన్సీ ఐల్ టేక్ లీవ్ ఆహ్, అని చెప్పాను. ఓకే. గుడ్ సూపర్. వెంకటేష్. దట్స్ ఆల్ అబౌట్ మై క్వెషన్స్. డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ మీ అని అడిగారు. యెస్. డూ యూ హావ్ ఎనీ క్వెషన్? యెస్. ఐ వాంట్ టు ఆస్క్ వన్ థింగ్ సార్ అని చెప్పాను. ఓకే. ఓకే. టెల్ మీ అనేసంటే, హౌ వాస్ ద వర్క్ కల్చర్ ఇన్ అమెజాన్ అని చెప్పాను. అది ఓకే. మీరు నాకిచ్చిన క్వెషన్ అది. సూపర్. అంటే మీరు క్యాటలాగ్ అసోసియేట్ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. యెస్. ఆవిడ లాస్ట్‌లో మిమ్మల్ని ఎవరో లేడీ ఇంటర్వ్యూ చేస్తే హ్మ్. ఆవిడనడిగారు మీరు. హ్మ్. ఎనీ క్వెషన్స్ అనేసంటే మీరు హౌ వాస్ ద వర్క్ కల్చర్ ఇన్ అమెజాన్ అనేసి మీరడిగితే ఆ క్వెషన్ నేను తీసుకున్నానిక్కడ ఎగ్జాంపుల్ ఓకే. కింద. సూపర్. హ్మ్. ఆహ్, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఈ ఇంటర్వ్యూ నేను కంప్లీట్ చేయడానికి ద మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే బ్రో. నేను 15థ్ ఆఫ్టర్‌నూన్ 12-12:30 ఇచ్చాను. నాకు బాగా గుర్తు. 14థ్ నైట్ మీకు కాల్ చేశాను. మీ వీడియోస్ యెస్. చూసి మీరు టీఆర్ఐగా చేస్తున్నారు. నాకేదైనా హెల్ప్‌ఫుల్‌గా అవుతారనేసి నేను మీకు యూట్యూబ్‌లో కామెంట్ పెడితే పింగ్ మీ అట్ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తే మీరు నాకు పర్సనల్‌గా మీరే నంబర్ ఇచ్చారు. నేను మీకు కాల్ చేశాను. కాల్ చేస్తే మీరు నాతో మాట్లాడిన 6 మినిట్స్ 30 సెకండ్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ అయింది బ్రో. యాక్చువల్‌గా సూపర్. అతను నాకు తెలియని క్వెషన్ ఏదో సంథింగ్ ఒకటి అడిగారు. నాకది అర్థం కాలేదు కూడా. ఓకే. అర్థం కాకపోతే నేనేం చేశాను అనంటే, రిమైనింగ్ నేను ప్రీవియస్‌గా ఇచ్చిన 3 ఇంటర్‌వ్యూస్‌కి కూడా
నాకు అది తెలియని క్వెషన్ అయినా ఏదో ఇంటర్లింక్ చేసుకొని విత్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఏదో ఒకటి ఆన్సర్ చేసేసేవాడిని. మేబీ దట్ వాస్ మై మైనస్ పాయింట్ అనుకుంటా నేను ఆ ఇంటర్వ్యూస్‌లో ఇచ్చేది. బట్ నేను మీతో ఆ రోజు ఫోన్‌లో మాట్లాడినప్పుడు మీరు నాకు చెప్పేది ఏంటంటే, ఓకే. నీకు తెలియకపోతే ఆ క్వెషన్ నీకు తెలీదు బ్రో. ఐ డోంట్ నో రియల్లీ సార్. ఐ విల్ బి వర్క్ ఆన్ ఇట్ అని చెప్పండి చాలు అనేసి చెప్పారు. మీ జెన్యూనిటీ కూడా చూస్తారు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూయర్ ఆర్ హెచ్ఆర్ అని చెప్పారు. అదైతే మాత్రం సూపర్. నేను చెప్పాను. అది నాకు బిగ్ అసెట్ అండ్ బిగ్ ప్లస్ అయిందని అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూలో అయితే. ఆ 3 ఇంటర్వ్యూస్ సూపర్. ఎందుకు అవ్వలేదు అనంటే నేను మరి దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. బట్ ఇది ఎందుకు అయిందంటే మాత్రం నా దగ్గర ఆన్సర్ ఉంది. ఎందుకంటే నేను అన్ని క్వెషన్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉన్నాను. మీరు మాక్సిమం నన్ను అడిగిన ప్రతి క్వెషన్‌కి మీరు చేసిన ప్రతి వీడియోలో ఏదో ఒక ఆన్సర్ ఉందన్నమాట. యెస్. మేబీ నేనిచ్చిన ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో నా దగ్గర వాళ్ళడిగిన కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ లేకపోవచ్చేమో. మేబీ అందుకే నాకు క్లియర్ అవ్వలేదు. సో, మీరు చెప్పినట్టు మెయింటైన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రో. మనకి ఆ జాబ్ ఎలా అయినా కావాలని వాళ్ళకి తెలియజేయండి. ఆ జాబ్ మీకెంత యెస్. అవసరం అని తెలియజేయండి అని చెప్పారు. అది నేను నాకు అనుగుణంగా మార్చుకొని నేను చెప్పాను. చెప్తే సూపర్బ్! అతనికి అది క్లారిటీగా అర్థమైందనుకుంటాను. అర్థమైందనుకుని అండ్ ఇంకోటేంటంటే యాక్చువల్లీ నేను ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత 3 డేస్ తర్వాత నేను అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకున్నాను నాది. హ్మ్. అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే అందులో నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ అనొచ్చింది. అండ్ మన వ్యూయర్స్ కూడా ఈ వీడియో సందర్భంగా నేను చెప్పాల్సిందేంటంటే, మీరు యెస్. మీ అప్లికేషన్ స్టేటస్‌లో ఏమైనా నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ అని వస్తే, హ్మ్. మీరు దాని మీద హోప్ వదిలేసి మెయిల్ చెక్ చేసుకోవడం మానేయడం లాంటివి చేయకండి. సో, మీరు మెయిల్ చెక్ చేసుకుంటే అక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి మీకు. యెస్. సో, మీరేం చేస్తారు అనంటే మీరు ఎప్పటికప్పుడు మీ మెయిల్ తరోగా చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా. సో, నేను అలానే ఓకే. అయిపోయిందిగా మరి హోప్ లేదు. నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ వచ్చింది. ప్రీవియస్ 3 ఇంటర్వ్యూస్ లాగే. సరే మరి ఇది కూడా అవ్వలేదు అనేసి నేను హోప్ వదిలేసి ఇంకొక రోల్ లైక్ ఏదో కస్టమర్ సర్విస్ అసోసియేట్ ఏదో రీసెంట్‌గా వచ్చింది. దాని హ్మ్. మీద కూడా వీడియో చేశారు మీరు. హ్మ్. సో, దానికి నేను అప్లై చేస్తున్నాను. ఈ హ్మ్. ఆంధ్రప్రదేశ్ రోలే అది. అప్లై చేస్తూ ఉంటే రిజిస్ట్రేషన్ అయ్యాక యువర్ ప్రీవియస్ అప్లికేషన్ ఈస్ అండర్ ప్రోగ్రెస్ అని వస్తుంది. వావ్! నాకు యాక్చువల్లీ అర్థం కాలేదు. ఆ! నాది యాక్టివ్‌లో ఏ అప్లికేషన్ లేదన్నమాట. లేవు. హ్మ్. ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్టిగేటర్ కూడా నో లాంగర్ అండర్ కన్సిడరేషన్ వచ్చింది కదా! ఇంకేముంది నాకనేసి నేను చూస్తున్నాను మెయిల్ అలా చెక్ చేస్తూ ఉంటున్నాను. సో, ఓకే. మన 22nd నైట్ నాకు అది మెయిల్ వచ్చిందన్నమాట. ఓకే. ఆహ్, కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ సెలెక్టెడ్ ఫర్ అమెజాన్ అని. దెన్ నైస్. ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ యాక్చువల్లీ మీకు ఆ టైంలోనే వెంటనే ఫోను చేసి మీతో షేర్ చేసుకోవాలి నా హ్యాపీనెస్ నేను అనుకున్నాను. బట్ నాకు ఏమర్థమైందంటే మీరు ఆ టైంలో వర్క్‌లో ఉంటారని అర్థమైంది. అందుకే ఎర్లీ మార్నింగ్ లేవగానే మీకు కాల్ చేసి నా ఇలా అయింది బ్రో. నేను కూడా మీ గైడెన్స్ కింద నేను యెస్. కూడా జాబ్ తెచ్చుకున్నానని మిమ్మల్ని కాంటాక్ట్ యెస్. యెస్. చేశాననమాట. యెస్. సో హ్యాపీ బ్రో. చాలా హ్యాపీగుంది. ఎందుకంటే మన వల్ల కొంతమందికి జాబొచ్చింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఉన్నవాళ్ళు ఎంప్లాయబుల్‌గా కన్వర్ట్ అయ్యేసి వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అంటే దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అన్నమాట. సో నువ్వు చాలా విషయాలు షేర్ చేశావు. నిజంగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో యెస్. వాళ్ళందరూ ఖచ్చితంగా నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని స్పాటివ్‌గా తీసుకొని ముందుకెళ్తారని మనం తప్పకుండా ఆశిద్దాం. సో యెస్ ఫైనల్‌గా బ్రో. నువ్వు ఇన్ని రోజులు ఇంత జర్నీ చేసావు కదా అమెజాన్ కోసం. సో యెస్ ఫైనల్‌గా బ్రో. నువ్వేమన్నా చెప్పాలి అనుకుంటే లైక్ ఏం చెప్తావు మన వ్యూవర్స్ కోసం? మన వ్యూవర్స్‌కి నేను చెప్పేదొకటే. మీరు అమెజాన్ అనే కంపెనీకి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు, హ్మ్. మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చారు, లైక్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గాని, అది మీకు వాళ్ళకి సూటబుల్ అయితేనే చాలు గాని, మీరు టెక్నికల్‌గా ఏమైనా నేర్చేసుకోవాలి. చాలామంది కోడింగ్ లాంటివి ఇలాంటివి కష్టం. మనం ఎళ్ళలేము. ఆహ్, ఆ సైడ్ వెళ్ళలేము. అలాంటివి చాలామంది అనుకుంటారు బ్రో. కానీ మీరేం యెస్. చేస్తారంటే, అమెజాన్ లాంటి కంపెనీస్‌కి ఏం చేయాలి అనంటే మీకంతగా ఏ కోడింగ్ లైక్ జావా, పైథాన్ ఇలాంటివి మీరేం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ నన్నైతే ఎక్సెల్ నాలెడ్జ్ కూడా ఉందా లేదా అని కూడా అడగలేదు. ఈ ఇంటర్వ్యూలో అయితే. సో, యెస్. మీరేం చేస్తారనంటే మీ హార్డ్ వర్క్ మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్ముకోండి. అమెజాన్‌లో నేను జాయిన్ అవుతున్నాను. వచ్చేస్తుంది నాకు జాబ్. అమెజాన్‌లో తప్ప నేను ఇంకెందులో చెయ్యను, చెయ్యలేను కూడా అని మీరు మిమ్మల్ని నమ్మి ఈ జాబ్ వచ్చాకే నేను ఫ్రీ అవుతాను. నా ప్రిపరేషన్ ఆపుతాను. అప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటానని మీరెప్పటికి అదే పట్టుదలతో ఉంటే ఎప్పటికైనా వస్తది బ్రో. సో, డెఫినైట్‌లీ బ్రో. ప్రా ప్రాక్టీస్ చేయాలి. నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు చేస్తున్న ప్రీవియస్ రోల్‌లో గాని, ప్రీవియస్ ఇంటర్వ్యూస్‌లో గాని చేస్తున్న ఆహ్, రాంగ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ అదెందుకు జరిగింది? ఓకే.
లైక్ ఇప్పుడు మధు బ్రో ఉన్నారు. మనకి కావాల్సింది ఏదైనా మనం కామెంట్ సెక్షన్‌లో పెడితే మనకి దానికి వెంటనే రిప్లై ఇస్తున్నారు. లేదా యెస్. పర్సనల్‌గా చెప్పాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి పింగ్ చేయండి. అతను మీకు పక్కాగా ఆన్సర్ చేస్తారు. సో, మీరేం చేస్తారు అనంటే మీ ప్రిపరేషన్ అనేది ఎటువంటి టైమ్‌లో కూడా ఆపకండి. ఎలాంటి రోల్ చిన్న రోలో, పెద్ద రోల్ అనేది చూడకండి. ఫస్ట్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అది ఎంతవరకు వెళ్తదనేది అది ఆహ్, నెక్స్ట్ వన్ అన్నమాట. ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత అది ఫస్ట్ మీరు ఆ వర్షన్ టెస్ట్ కంప్లీట్ చేసుకుంటే ఇంటర్వ్యూకనేది గైడెన్స్ గాని, టిప్స్ గాని ఆల్‌మోస్ట్ అన్నీ మధు బ్రో మీకు ఆల్‌మోస్ట్ అన్నీ ఇచ్చేసారు. లైక్ మాలాంటి వాళ్ళు కూడా అక్కడ మీరు యూట్యూబ్‌లో బ్రో కింద కామెంట్ సెక్షన్‌లో పెడితే, మేము కూడా ఏమైనా ఎప్పుడు ఫాలో రిప్లై అవుతుంటాం ఇస్తారు. బ్రో వీడియోస్. మేము కూడా రిప్లై ఇస్తూ ఉంటాం. మాకు తెలిసింది ఏమైనా ఉంటే. ష్యూర్. లైక్ ఐయామ్ వెరీ హ్యాపీ బ్రో. మార్చ్ 20థ్ జాయినింగ్ ఇచ్చారు. హైదరాబాద్ యెస్. లొకేషన్. యెస్. సో, ఆహ్, వెరీ వెరీ హ్యాపీ ఎక్సైటెడ్. అసల. యెస్. వెరీ హ్యాపీ. మీరే కాదు, మీరు జాబ్ వచ్చిందనంగానే నేను చాలా హ్యాపీగా అయ్యాను. సో, మీతో యెస్ కలిసి బ్రో. ఇంకో 15 మంది దాకా జాబ్ వచ్చింది మన సబ్‌స్క్రైబర్స్‌కి. యెస్ బ్రో. వాళ్ళందరూ కూడా నాతో టచ్‌లో ఉన్నారు. సో, యెస్ బ్రో. మీ అందరికీ నా తరపు నుంచి హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థాంక్ యూ ఎస్పెషల్లీ సో మచ్ బ్రో. నీకు కూడా ఇంకొకసారి పెద్ద కంగ్రాచ్యులేషన్స్ అన్నమాట. సో, థాంక్ యూ బ్రో. వినడానికి చాలా బావుంది. అసల ఫేస్ కూడా మాకు స్మైల్‌తో గ్లో అయిపోతుంది. సో, యెస్ బ్రో. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ బ్రో. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో, గైస్ చూసారు కదా! వెంకటేష్ తన సక్సెస్ స్టోరీని ఇలా షేర్ చేసుకున్నారు. సో, మీకు గనుక తన కంటెంట్ అండ్ తన హార్డ్ వర్క్ గనుక నచ్చినట్లయితే మీరు కూడా కింద కంగ్రాచ్యులేషన్స్ కమెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. థాంక్ యూ సో మచ్ వెంకటేష్. అండ్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ లైక్ మై వర్క్ అండ్ కంటెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్సో వాట్ అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డు యూ లైక్ టు నో? Let me know in the comment section below and bye షూర్ బ్రో. bye. బై బ్రో. Yes, yes.